ఫిట్నెస్ బాగుండాలని జిమ్కు వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇలాంటి వారు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం. జిమ్కు వెళ్లడం ద్వారా శరీరానికి మంచి వ్యాయామం అందించవచ్చు. ఇందుకోసం చాలా మంది కఠినమైన డైటింగ్ పాటిస్తారు. కానీ దీనికంటే సమతుల ఆహారం తీసుకోవడమే మేలు. ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా, నూనె, డీప్ ఫ్రైలు మానేయాలి. కొందరు రాత్రిపూట సలాడ్స్ లాంటివి తింటారు. ఖాళీ కడుపుతో పడుకునే వాళ్ళు ఉంటారు. ఇది మంచిది కాదు. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, కీరా ముక్కలు, కలిపిన శనగలు, అలసందలు తీసుకోవచ్చు. సలాడ్, సూపులో పన్నీర్ ముక్కలు, సోయా లాంటివి వేసుకోవచ్చు. తక్కువ తిన్నా సరే ప్రోటీన్ తప్పకుండా ఉండాలి. జిమ్ చేసేటప్పుడు తీవ్రంగా చెమట పడుతుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. కసరత్తు చేశాక సహజంగానే ఆకలి అధికంగా అవుతుంది. ఆ సమయంలో శరీరానికి తగినంత ఆహారం ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్లో పీచు పదార్థాలు, ప్రోటీన్లు తప్పక ఉండాలి. జిమ్ చేసిన 45 నిమిషాలలోపు ప్రోటీన్ తీసుకోవాలి. అందుకోసం ఎగ్ వైట్స్, ప్రోటీన్ పొడి కలిపిన నీళ్లు, మొలకల్ లాంటివి సరిపోతాయి. వ్యాయామం చేసేటప్పుడు మరీ అలసటగా అనిపిస్తే పండ్లు, బాదం, కిస్మిస్ లాంటివి తిని జిమ్కు వెళ్ళవచ్చు. క్యారెట్ జ్యూస్ లాంటివి తాగవచ్చు. వ్యాయామం మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. నిమ్మకాయ నీళ్లు, జీరా పానీ లాంటివి ప్రయత్నించవచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్, పీనట్ బటర్, చికెన్ సూప్ ఈ సమయంలో శరీరానికి మేలు చేస్తాయి. వారంలో 3 సార్లు అయినా ఆకుకూరలు తినాలి. ఈ సమయంలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి.